ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్స్. థ్యాంక్ యూ. బాగా సపోర్ట్ చేయండి అందరూ అక్కకి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజోగు. ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు హైదరాబాద్ పోయి ఉండే. మా రామేశ్వర్ రెడీ అయింది, అప్పటి నుంచి వెళ్తుంది. నేను లేట్గా లేచిన. ఏం చెప్తుందో చూద్దాం. ఇంట్లో లేదు, గిన్నెల్లో పెట్టినట్టుంది. ఇంకేముండలే, బియ్యం కడుక్కురాను పోయింది. ఒకటి మా కొడుకు. అబ్బా ఇది పొద్దుగాల కాదా, 7:30 అవుతుంది. మొత్తానికి అయితే రెడీ అయినాం హైదరాబాద్కి. మా వాళ్ళు బయట ఉన్నారు ఆల్రెడీ. మా రాజుగారు అయితే బండి స్టార్ట్ చేసిన. మా రామేశ్వర్ ఎక్కువ కొట్రా, చెప్పు ఫాలోవర్స్కి. హాయ్ ఫ్రెండ్స్, సూరికి పోతున్నాం హైదరాబాద్కి. మా సామి అయితే గొప్పడే గుడికి అవుతుంది. బండి అయితే పార్కింగ్లో పెట్టినాం, బస్ స్టాండ్లోకి వచ్చినాం. మా రాజుగారు డ్యూటీకి పోతున్నాం, నిద్ర హైదరాబాద్ పోతాం. మా వాడైతే వచ్చిండు, ఆటో పెట్టుకొని కూర్చున్నాడు. చూడు ఎట్లా కోసం నవ్వుతున్నాడు. ఆటో మొత్తం పొట్టు చేసాడు. ఆటో కొత్త ఆటో పొట్టు చేసాడు. ఫోటో తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి. అండి మా బాబాయ్ వచ్చారు. మళ్ళీ ఎప్పుడన్నా సెలబ్రేట్ అయినాక మాకు దొరుకుతారు. ఇప్పుడే ఒక అన్న అయితే కలిసిండు ఉప్పల్ బస్ స్టాండ్లో. మన దగ్గరికి వచ్చి కలిసిండు. ఈ అన్న ఇక్కడేనట, మన నారపల్లి. అయితే ఫుల్ హ్యాపీ ఉంది. అబ్బా ఎప్పుడైతే ఆటోలో మా అన్న వాళ్ళ ఇంటికి పోతున్నాం. మా అన్న వాళ్ళ ఇంటికి పోయినాక వేరే పని ఉందా, పని చూసుకొని ఇంటికి పోతాం. మళ్ళీ మా నాన్నగారు సంపుడు అమ్ముతున్న ఆటో లోకల్లా. వాడు జనంలో మెల్లమెల్ల పోయి హైదరాబాద్ సంపుడు అమ్ముతాను కొత్త ఆటో. మెల్లగొని అయ్యా, కొత్త బండి కానీ మెల్లగొని. ఎంతైనా పెట్రోల్ ఆటోనే ఫుల్ పికప్ ఉంది బండి. షూ కొంటా అంటే చెప్పుల షాప్ తీసుకొచ్చిన. ఆమె చెప్తా నాకు చెప్పులు కొనిస్తావు కొన్ని అంటారు. చెప్పులు కాదు, షూ. వాళ్ళ లోపలికి పోతాను దేవునికి చూడు కాదు. చెప్పుల షాపులో పోయారు. చెప్పుల షాపులో పోయి షూ అడిగితే బుడ్డపొరగాలి చెప్పులు ఇస్తారు, షూ ఇస్తారు. ఆ షూ బుడ్డపొరగాలి అంటే చిన్నపిల్లలే, వైట్ షూ. స్కూల్ పిల్లలు ఇస్తారు. ఒకటే నవ్వి అయితే వాళ్ళ తర్వాత పెద్ద షూ అంటే పెద్ద షూ ఇచ్చారు. అది పెద్ద షూ బయట స్కూల్ కూడా ఆడొద్దని మనం బయటికి పోతున్నాం వేరే షాప్కు. దానికైతే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక రామేశ్వరం ముఖం అంతా మాడిపోయింది. ఆనందం లేకపోతే వాళ్ళ నుంచి అయితే స్కూల్ కట్ట చేస్తాడు. చూడండి మా రామేశ్వరి బయటికి పోదామన్న షాపింగ్కు ఎట్లా రెడీ అవుతుంది. ఇక వచ్చిందా ఇప్పుడు, అప్పుడే నెత్తిర పోసి దూతనే ఉంది. ఇక తక్కువ లేదు, దయ్యంలో ఉంది. కానీ లేట్ అవుతుంది, ఆకలి అవుతుంది. ఇలా బిర్యానీ తినిపిస్తా రామేశ్వర్. చూడు గిన్నె మేకప్ చూడు. ఇక రామేశ్వర్ మేకప్ తీసుకొని నాన్న వేసుకుంటాడు. ఏం చెప్తున్నావు, నాకు తగ్గొస్తుంది. మంచిగా ఖరాబ్ అవుతాయి. తుమ్మతున్నారు. ఈ అద్దం మొన్న గాడ ఎడ తీసుకొచ్చినావు. ఇది 30 రూపాయలు అద్దం అది కదబ్బా. ఏంది నా ముఖం నాతోనే ఉంది, నీ ముఖం అద్దంలో చూసుకుంటున్నావు. చూసుకో. ఏ ఎక్కడ ఖరాబ్ అవుతాయిరా, ఖరాబ్ అవుతాయిరా. గట్టిగా తగ్గు. పెన్సిల్తో కళ్ళకు బొమ్మ పెడుతుంది, కాటికాయ పెడుతుంది, అంత ఆగమామని చెప్తుంది. ఓ గిడుతుడు ఇక కరెక్ట్ ఉండదు నీ కథ. ఇప్పుడైతే రామేశ్వరి రెడీ కాదు, టైం అంతా వేస్ట్ అవుతుంది. గంట సేపు అవుతుంది కూర్చొని. ఎప్పుడు లేస్తుందని నా వంట కూర్చున్నా చూడది. నాన్నగారితో నీకేం నువ్వు రెడీ కాక అటు మా అన్న చూపుతున్నారు. వీళ్ళు ఏం పని చెప్తున్నారు. ఆ శరీరాన్ని బీరిపోయి చూస్తున్నాడు. బాయ్, ఆల్ ద బెస్ట్. బాయ్. మళ్ళీ అటే పోతాం. ఇక మళ్ళీ అటు పోయేటోళ్ళైతే ఇక బ్యాగ్ వేసుకోపోతున్నాం, అందుకే అటే పోతాం. ఇక ఫోన్ అయితే అన్నది ఇట్లా పోయినాక. బాయ్. ఏ మన రాది పా. మన రాది. సరే
రామేశ్వరి చెప్పులు కొంటాను చికెన్ స్టేషన్లో మొత్తం చెప్తుంది బస్ స్టాండ్ కాడ ఒక వాచ్ అయితే కొన్నది చూపడా పని వాచ్ రేట్ అయితే ఎక్కువ పెట్టింది రోడ్ దగ్గర రామేశ్వరి అవతలనే ఉంటుంది మా ఆయనకు వచ్చినట్టుంది మళ్ళీ వెనక ఇవి ఇచ్చేయండి సారీ అట్నే వేసుకో ఇక అట్నే వేసుకో ఫ్రెండ్స్ నేను మీ రాజోగు ఇప్పుడైతే మేము చార్మినార్ దగ్గరికి వచ్చినాం చూడండి వద్దు నమ్మాలనుకున్నా నీకు మా రామేశ్వరి ఆచార్యపై చూస్తుంది ఫస్ట్ టైం అటన్ అతను వస్తుంది ఇప్పుడైతే మనం చార్మినార్ దగ్గర టికెట్లు తీసుకొని లైన్లో ఉన్నాం రాజు అన్న ఫస్ట్ టైం రామేశ్వర్ నాతో చార్మినార్ ఎక్కుతుంది పైకి అన్ను చార్మినార్ వచ్చినమాట పైకి పోవాలంటే ఎంట్రీ కావాలంటే టికెట్లు తీసుకోవాలి ఒక్కడికి 25 రూపీస్ చూడండి ఇప్పుడు మాకు 75 రూపీస్ అయితే ఇంకొక పర్సన్ ఉన్నాడు ఇగో మా పిన్ని ఇల్లు ఉన్నది చూడుది మొత్తానికైతే చార్మినార్ లోపలికి ఎంట్రీ అయినాం పైన చూడుది ఇప్పుడు పైకి ఎక్కడానికి ఇగో లైన్ క్యూ కట్టాలంట మా వాళ్ళు లైన్ కట్టడానికి పోతారు ఇప్పుడైతే మనం చార్మినార్ పైకి అయితే ఎక్కుతున్నాం మెట్లయితే ఎక్కడికి సన్నగా ఉంటుంది దారి చూడండి ఎంత సన్నగా ఉన్నాయి మెట్లు ఎక్కడికి కష్టంగా ఉన్నది చుట్టూ ఉంటాయి మెట్లు ఒక్క తిరిగి ఉన్నాయి మెట్లు అయితే ఎక్కి యాష్టకొస్తుంది మా రామేశ్వర్ మాకన్నా మొదలు నిలబడ్డా చూడు యాష్టొత్తలేదు రామేశ్వర్కి ఎక్కనే ఉన్నది దబ్బా దబ్బా ఏమైందబ్బా కాళ్ళొస్తున్నాయి నడు 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 దబ్బా పోతుంది రామేశ్వర్ చూడండి ఎక్కింది ఇక పైకి అయితే ఎంట్రన్స్ ఇప్పుడు చెప్ప నీ ఫీలింగ్ ఎట్లుందో మన ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కొంచెం ఆయాసం కొంచెం చాలా ఆయాసం చాలా కష్టంగా ఉంది పైకి ఎక్కడం చూపిస్తా ఇంకా చూపిస్తా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది పైన చూస్తుంటే మస్తు అనిపిస్తుంది చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి రామేశ్వర్ అయితే బీరిపోయి చూస్తుంది రైట్ సైడ్ వీళ్ళు నాకనే ముందు వచ్చి చూస్తారు ఇట్లకెళ్ళి వచ్చినాక అంటుంది ఇట్లకెళ్ళి కాదు రైట్ సైడ్ పోయినామా అని అంటారు అక్కడ ఆటలు పోతున్నాం అక్కడి నుంచి పోయినామా అటు పోయి గల్లీలోకి వచ్చినాం దానికైతే పైన మంచిగా పిచ్చగా తిరుగుతున్నాం ఫుల్ పబ్లిక్ ఉన్నారు మస్తు రైపర్స్ అనిపిస్తుంది ఫోటోలు తీద్దామంటే కెమెరా మంచిగా వస్తలేదు 50 ఏళ్ళు ఇట్లా తిరిగేసి వస్తానే చాలా 2 minutes అవుతుంది ఇంకా వస్తలేరు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నాను అలా ఏదో పెట్టలేరు వాళ్ళకి సందిత్తులు అవుతలేరు ఇట్లా వస్తారంటే వీళ్ళేమో ఇట్లా తిరిగేసి వస్తారు ఇటు చూస్తారండి హాయ్ హాయ్ బోలో మీరు ఒక హాయ్ చెప్పండి జోగులల్లా సిరి మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ టైం అయిపోయింది సాయంత్రం 10:30 అవుతుంది అందరికి దిగమని చెప్తారు సెక్యూరిటీ వచ్చి ఇక దిగాలి నీకు ఎట్లా అనిపిస్తుంది రామేశ్వర్ 25 రూపాయలు బొక్క చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి రండి రండి రా రండి చెక్కడి రా ప్రేమ జంట వీళ్ళు ఏడిపోయినా ప్రేమించి పెడతలేరుగా చార్మినార్ వచ్చినాక వీళ్ళందరూ చూసినట్టు దేనికైతే కష్టపడుతున్నారు మొత్తం మీద హాయ్ ఫ్రెండ్స్ చార్మినార్ అయితే ఇప్పుడు దినం మా రాజు అయితే ఏం కొని అన్ని కట్టలేవా పైసలు కొని అని మరి కార్యట్ లేపిద్దాం వాళ్ళు వల్ల తీసుకుని ఒక స్టాండ్ తీసుకుంటూ సెల్ఫీ స్టిక్ తీసుకుని ఇట్లా బయటకు వచ్చినప్పుడు వీడియో తీసుకోవచ్చని హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన షాపింగ్ అయితే అయిపోయింది రామేశ్వర్ గదలకొండ పోతాం అని చెప్పింది అక్క మనం ఎలానికి ఇక్కడికి వచ్చింది ఇక్కడ చూసింది అక్క ఫుల్ హ్యాపీ అవుతుంది మన ఫాలోవర్స్ మనకైతే ఫుల్ హ్యాపీగా ఉంది సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్స్ థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేయండి అందరూ అక్కకి థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ఇలా తోటి వచ్చిన తిప్పి తిప్పి పిప్పి ఎత్తురు మడల్ తిను కదా తిను నాకా
గుల్లివాడు అయితే మన షాపింగ్ అయిపోయింది. యాదన్న నా ఫ్రెండ్ నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోన్ వేసిండు, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర రమ్మన్నాడు. అక్కడికి పోతున్నాం మేము చార్మినార్ దగ్గర నుంచి. ఇప్పుడే చార్మినార్ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, అందుకే తప్పులేదు. ఇప్పుడు ఆకలేదు. ఎనర్జీ బిర్యానీ కోసం వచ్చినాము, ఎనర్జీ వచ్చినాక మాట్లాడదు. ఇప్పుడు ఏం మాట్లాడవచ్చు. యాన్న కలిసింది. యాన్న నా ఇన్స్టా ఫ్రెండ్, నాకైతే చాలా దగ్గర. యాన్న మన చేస్తున్నాం, తిన్నాక మాట్లాడదు. యాన్న వాడాలి లోపల రారా లేరా. బిర్యానీ అయిపోయింది, థమ్స్ అప్ తాగుతాను. మా చిన్నమ్మ చూపి నీది స్ప్రైట్. బిర్యానీ తినమాటన అయితే 4 మెతుకులు తింటుంది, అందుకే ఇట్లా పక్కగా ఉంటుంది. ఎందుకు పక్కగా ఉంటుందిరా అని మాకు ఇంట్లో కూడా అర్థం కాదు. ఈ తిండి అయితే వేస్టే. ఏ అన్న ఎంగో యూత్ అన్న యూతే. ఫోటోలల్లో మొత్తం అంకు లెక్కలు ఉన్నాడు, కానీ బయట మొత్తం 27, 26 అంతే ఉంటాడు అన్న. ఎంగు బాయ్ ఫోన్ ఇక. ఓకే అన్న, రైట్.